హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. మీరు నా పాత వీడియోస్ అన్నీ చూసారా? చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా బర్త్డేకి నేను రెడీ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ దేవుడు దగ్గరికి వెళ్ళానమాట, సాయిబాబా దగ్గరికి. నాకు చాలా ఇష్టం సాయిబాబా అంటే. అండ్ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఇలా కేక్ కట్ చేయించారనమాట. ఈ కేక్ నైట్ కట్ చేయించాలి, కానీ వాళ్ళందరూ పడుకొని ఉన్నారు, నేను ఒకదాన్ని లేచి ఉన్నాను. నేను ఆల్రెడీ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ షార్ట్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో నైట్ కట్ చేయించలేదు కాబట్టి మార్నింగ్ ఇలా కట్ చేయించారనమాట. నాకు ఆ క్వీన్ది ఆ క్రోన్ పెట్టారు, పెట్టిన తర్వాత కేక్ తీసుకొచ్చి కట్ చేయించారనమాట. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వను. ఈ కేక్ ఎప్పుడు కట్ చేయాలి తెలుసా? నైట్ 12 కట్ చేయాలి. ఈ పంది పడుకున్నాడు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను ఏం వద్దంటున్నాను అంటే క్యాండిల్ వద్దంటున్నాను అనమాట. క్యాండిల్ అంటే స్పార్కిల్స్ వస్తాయి కదా, అది నేను వద్దంటున్నాను అనమాట. కానీ తీసుకొచ్చారు కాబట్టి వెలిగించే అని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పి వెలిగించాను. నాకు ఎందుకు అది వద్దు అంటే, అది అలా వెలిగించిన తర్వాత అందులోంచి స్పార్కిల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న చమ్కీస్లా వస్తాయి కదా, అది కెమికల్ ఉంటుంది అందులో, అదంతా కేక్ పైన పడుతుంది, మనం అది తింటాం కాబట్టి నాకు అలా ఆ క్యాండిల్ అంటే ఇష్టం ఉండదు అనమాట, ఆ స్పార్కిల్స్ది. సో మీరు కూడా దాన్ని అవాయిడ్ చేయండి. సో కేక్ మీద పడకుండా అలా పక్కకు పెట్టుకున్నాను, వాళ్ళు తెచ్చేసారని. నేను చెప్పలేదు కదా, ఎప్పుడు నా వీడియోస్లో తినే నా సిబ్లింగ్ అనమాట, అంటే మా తమ్ముడు అభిషేక్ అనమాట తిన పేరు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వస్తారు. సారీ, మా మమ్మీ కాదు, ఇప్పుడు వచ్చింది తరుణ్ అనమాట, మా తమ్ముడు ఫ్రెండ్. సో నాకు కూడా బ్రదర్ అనమాట. వీడియో ఎందుకు ఇలా హాఫ్గా కట్ అయిపోతుందంటే, యాక్చువల్గా మేము ఇది వెర్టికల్గా పెట్టి తీసామన్నమాట, హారిజెంటల్గా కాదు. దాన్ని క్రాప్ చేయడం వల్ల ఇలా అవుతుంది. సారీ గైస్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అనమాట, మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మా మమ్మీ, నీకు కూడా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వీడియోస్లో, మా మమ్మీ. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళే వీళ్ళెవరో, తిన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు వచ్చిన తర్వాత వాడు నాకంటే చిన్నోడు కాబట్టి వాడినే నా బ్లెస్సింగ్స్ తీసుకోమంటే వాడు ఓన్లీ రక్షాబంధన్ తప్ప ఎప్పుడూ నీ బ్లెస్సింగ్స్ నాకు వద్దు అంటున్నాడు. సో అందుకని చెప్పి క్యూట్ హగ్ అండ్ కిస్ అయిపోయింది వాడితో. సో సెలబ్రేషన్స్ అయిపోయి ఇంట్లో. నేను పెద్ద బర్త్డే పర్సన్ని కాదు, అందుకే ఎప్పుడు ఎక్కువ సెలబ్రేషన్స్ పెట్టుకోను, నాకు ఇష్టం ఉండదు కూడా. అండ్ నెక్స్ట్ మేము అలా బయటికి వెళ్ళామన్నమాట, ఒక డే అవుట్ లాగా. మాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకుందామని చెప్పి ఇక్కడ నెక్స్ట్ వెనకాల యాటిట్యూడ్ సార్ అభి, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను అభి, ఇలా పెట్టేస్తాను. మాత్రం చేయకక్క ప్లీజ్ అక్క, ముందు వీడియోలో కూడా యాటిట్యూడ్ అన్నాడు అక్క. అయ్యా ప్లీజ్ అక్క, అది బాగా తొడగొట్టు మరి చెప్పు. మళ్ళీ ఫస్ట్ తమిళ చూసావా నా వీడియో తీసింది? అదే అందులోని యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. నమస్తే అన్న, నేను మీ కిరణ్ కుమార్ రెడ్డి. మొన్న వచ్చాడు మాట్లాడక మొన్న వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్. ఇంకో ఇలా గుద్దితే వెనక్కి తప్పుకుంటారు తప్ప. నేను రీసెంట్గా ఒక లాంగ్ వీడియో చేశాను అనమాట, క్రికెట్ ఫన్ అని చెప్పి, ఈవినింగ్ వ్లాగ్. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో అభి అంటాడు యాటిట్యూడ్ ఉండాలి అని అంటాడు. ఇక్కడ కూడా నేను వీడియో స్టార్ట్ చేయగానే యాటిట్యూడ్ అన్నాడు అనమాట. అందుకు వాడే అంటున్నాడు, అక్క మొన్న యాటిట్యూడ్ అన్నాను, ఈరోజు యాటిట్యూడ్ అన్నాను, ఏదో అనుకుంటారు, ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, వాయిస్ ఓవర్ ఇవ్వు, నా వాయిస్ కట్ చేయని చెప్పేసి అంటున్నాడు. వచ్చాక నాలో ఉన్న మనిషి బయటకు వస్తుంటాడు, ఇవన్నీ పట్టించుకో కవర్ చేస్తూ ఉంటే నీకు చాలా ఊర్లో ఫాలోవర్స్ పెరుగుతాయి.
because I'm a kabaddi player. Lots of fans is there for my game. అదే అలాగే చాలా మంది ఫ్యాన్స్ గేమే ఏ గేమ్ చెప్పాడు ఆల్రెడీ. ఈ మెన్షన్ దట్ కబడ్డీ. ఏంట్రా ఎంత అందంగా ఉన్నాను చూస్తే నాకే తీయక్క బాబు అక్క తీసేయక్క తినక్క ఎలా అంటే నేను క్వార్టర్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపో, ఫ్రీ బస్ ఎక్కి. ఆడికి లేదు ఫ్రీ బస్. బుర్కా వేసుకో, బుర్కా. ఆధార్ కార్డ్ అడుగుతుంది. ఆధార్ కార్డు ఉంది. ఈజ్ మై ఫ్రెండ్ తరుణ్. ఈ ప్లేస్ లోనే అలాంటి ఐఐటి మద్రాస్ కరెంట్లీ స్టడీ. యాక్చువల్గా అయితే మా తమ్ముడు అసలు ఎక్కువ మాట్లాడు, మా రిలేటివ్స్తో కానీ ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడు. ఇలా వాడికి కొంచెం కంఫర్ట్ అయిన వాళ్ళ పీపుల్తో మాత్రం ఇలా మాట్లాడుతూనే ఉంటాడు, ఇలా పంచులు వేస్తూనే ఉంటాడనమాట. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి వాడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో. ఎవరైనా అక్కకి సపోర్ట్ చేస్తారా, బావకి సపోర్ట్ చేస్తారా? బావకి. చూడండి ఇడియట్. బావకి. ఏ మధ్యలో వచ్చిన బావ కాదు, స్టార్టింగ్ నుంచి చూసిన బావ. అది ఈ బావ మురిసిపోతున్నాడు ఇక్కడ. నేను ఎందుకు మురిసిపోతాను ఆడి గురించి తెలుసు. నీకు హస్బెండ్ అవ్వకముందే నాకు బావ, ఫస్ట్ నుంచి నాకు బావ. వి ఆర్ జిగిడి దోస్తులు. చిక్కిడి దోస్తులు అయితే ఈరోజు మీరే చెప్పండి గైస్, వాడు నా తమ్ముడు నాకు సపోర్ట్ చేయాలి కానీ బావా బావా అని చెప్పి ఎప్పుడు తన చుట్టే తిరుగుతాడు. ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు, నేను అభి కలిసి తను ఏడిపించాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఉంటుందన్నమాట. ఇద్దరు కలిపి నా మీద పంచలేస్తారు, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఎంతసేపు రికార్డ్ చేస్తే ఇలా మొహం ఎంతసేపు చూస్తామని స్కిప్ చేసేస్తారు. ఎవరో కామెంట్ చేయండి. వి వాంట్ అభి ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంతకీ అభి ఎవరో తెలుసా? అభి మెకానికల్ ఇంజనీర్. ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్. ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, అక్కడ సివిల్ ఇంజనీర్, ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆ రోజు మేము వెళ్ళిన ప్లేసెస్ కంటే ఈ కార్ జర్నీని బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఎన్ని పంచెస్ వేసుకున్నాము, ఎంత కామెడీ చేసుకున్నాము, చాలా చాలా నవ్వుకున్నాము. యాక్చువల్గా ఒక రీల్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ఆ రీల్ నేనే చేయమన్నాను, నేనే అడ్లిపోయాను అనమాట. అంటే ఒక రీల్ వస్తుంది కదా రాజు గారి అని చెప్పి, కార్ స్టీరింగ్ ఇటు ఇటు తిప్పుతారు కదా, అది చూసి ఆ రీల్ చూసి నేను చేద్దాము అని చెప్పేసి అడిగాను. అడిగితే నేను చేద్దామని అనగానే ఇలా స్టీరింగ్ తిప్పుగానే ఒకేసారి అందరం ఉలిక్కి పడిపోయాం, చాలా భయపడ్డాము. అక్కడ చాలా చాలా అంటే చాలా ఫన్ జరిగింది. అనుకుంటూనే ఉన్నాం, మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసాము, చూసేయండి. ట్రాఫిక్ ఏంట్రా అభి? దేవుడా సాయిరామ్ సాయిరామ్.
అభిరామ్ అభిరామ్ చూడు ఈ సందులో ఏంటి మమ్మల్ని సందులో తిప్పుతున్నావు ఏంటి నువ్వు ఎక్కి కూర్చున్నావని సందులో తిప్పుతున్నావా నన్ను మా తమ్ముడిని చంటి పదం మరి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో సందులోంచి బయటికి తీసుకొచ్చాడు గైస్. సో మేము ఫస్ట్లీ ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ ఏంటి అంటే మాకు ల్యాప్టాప్ ఒక ఇష్యూ వచ్చిందనమాట. దాన్ని సర్వీసింగ్ చేయించడానికి ఆ ప్లేస్కి వచ్చాము. అభి తరుణ్ ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళారు సర్వీసింగ్ చేయించడానికి ల్యాప్టాప్ తీసుకొని. నేను ఆ గ్యాప్లో నైకా కాస్మెటిక్ షాప్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకున్నాను అనమాట షేడ్స్ ఏంటి సెట్ అవుతున్నాయి అని చెప్పి. సో వాళ్ళు నేను వేసుకున్న మేకప్ మొత్తం రిమూవ్ చేసి వాళ్ళు వేసారనమాట. నేను ఇక్కడ అదే అడుగుతున్నాను, అభి ఎలా ఉందిరా, ఈ షేడ్ నాకు సెట్ అవుతుందా అని అడిగేవాడిని. వాడి పంచులు వాడు వేసాడనమాట. అండ్ నెక్స్ట్ నేను కొన్ని లిప్స్టిక్ షేడ్స్ కూడా ట్రై చేశాను. వాళ్ళు నాకు నా ఫేస్కి సెట్ అయ్యే షేడ్స్ వేశారు. వేసిన తర్వాత నేను వాళ్ళని అడిగాను ఒక 1 అవర్ తర్వాత వచ్చి నేను తీసుకుంటాను అని చెప్పి. 1 అవర్ తర్వాతే వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు వేసిన వెంటనే మనకి సరిగ్గా సెటిల్ అవ్వదు కదా. సో వేసుకొని వచ్చాను బయటికి 1 అవర్ తర్వాత. 1 అవర్ అని చెప్పి ఒక 3 అవర్స్ తర్వాత వెళ్ళాను. నాకు నచ్చినవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళాము. మేము కొన్ని రోజుల్లో ఒక ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. దానికి సంబంధించిన షాపింగ్ మొత్తం మేము చేసాము. మాకు కావలసిన షాపింగ్ మొత్తం మేము షాప్ చేసిన తర్వాత ఏం చేసాము అన్నది చూసేయండి. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను, అలాగే ఇదేదో బాగుంది కదా అని చూశాను. కాకపోతే కాస్ట్కి దానికి అస్సలు సంబంధం లేదనమాట. అందుకని చెప్పి వెంటనే అక్కడ పెట్టేశాను. డిసెంబర్లో ఇది సెకండ్ టైం అనమాట నేను షాపింగ్కి వెళ్ళడం. ఫస్ట్ ఆల్రెడీ నా బర్త్డే షాపింగ్కి వెళ్ళాను. ఆల్రెడీ నేను మినీ వ్లాగ్ అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అప్పుడే ఇప్పుడు నేను వేసుకున్న నా బర్త్డే అవుట్ఫిట్ తీసుకున్నాను. అలానే ఇంకొక ఫ్రాక్ కూడా తీసుకున్నాను, అది నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఆ ట్రిప్కి సంబంధించిన షాపింగ్, దీనికి సంబంధించి కూడా నేను మినీ వ్లాగ్ చేస్తాను. సో అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళామన్నమాట. ఈ షాప్లో ఇది కొత్తగా పెట్టారు కదా వైజాగ్లో, సౌత్ ఇండియా. ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి వెళ్ళాము చూడడానికి. అలానే ట్రయల్ రూమ్కి వెళ్ళి మంచిగా మిర్రర్ సెల్ఫీస్, మిర్రర్ వీడియోస్ కూడా క్లిక్ చేసుకున్నాను. షాప్కి వెళ్తే పక్కాగా ఇలా వీడియోస్ క్లిక్ చేసుకుంటాం కదా, సో అలానే చేశానన్నమాట. ఈ రెస్టారెంట్ ఏంటో తెలుసా? ఆల్రెడీ మీరు నా పాత వీడియోస్ చూసుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రెస్టారెంట్ ఏంటి అని. చెఫ్స్ విలేజ్ రెస్టారెంట్ అనమాట. నేను నవంబర్లో వచ్చాను ఇక్కడికి నా ఫ్రెండ్స్తో. అప్పుడు నేను నాన్ వెజ్ తినకూడదు, ఎందుకంటే తను స్వామిమాల్లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ తిందాము, నాన్ వెజ్ తిందాము అని చెప్పి పర్టికులర్గా దూరంగా ఉన్నా సరే ఇక్కడికే వెళ్ళాను అనమాట తినడానికి. వెళ్ళి నాన్ వెజ్ తిన్నాను అనమాట. అప్పుడు క్రేవింగ్స్ ఇప్పుడు తీర్చేసుకున్నాను, చూసేయండి. అక్కడి నుంచి లుమ్ని పార్క్ వెళ్ళాము. ఈ పార్క్ దగ్గరలోనే మాకు ఒక చిన్న పని ఉందన్నమాట. వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి పక్కనే ఉంది కదా ఒకసారి వెళ్దాము, కార్లోనే ఏం కూర్చొని ఉంటాము అని చెప్పి వెళ్ళామన్నమాట. అలా నార్మల్గా వెళ్ళినా సరే అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ కాబట్టి వెనకాల బీచ్ ఉండడం వల్ల మంచిగా గాలి వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది వెదర్, చాలా పీస్ఫుల్గా ఉండింది అక్కడ ప్లేస్ మొత్తం. కొంతసేపు అక్కడే కొన్ని రీల్స్ చేసాము, అలానే కొన్ని వీడియోస్ కూడా క్లిక్ చేసుకున్నాం అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ చేసిన రీల్స్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేటప్పటికి తేజస్వి సురేష్ ప్లానెట్. వీడియోస్ చూసి అలానే ఫాలో కూడా చేయండి, మర్చిపోకండి.
చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట మేము. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి అలా షాపింగ్ అని, ఈ వర్క్ అని, ఆ వర్క్ అని తిరుగుతూనే ఉన్నాము. నా బర్త్డే మొత్తం అలానే అయిపోయిందనమాట. మధ్యలో ఈ ట్రాఫిక్ అయితే ఆ ట్రాఫిక్లోనే మా సగం డే మొత్తం అయిపోయినట్టుగా ఉన్నదనమాట మాకు. పాపమడు వచ్చేటప్పుడు ఫుల్గా మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సైలెంట్ అయిపోయాడు, చాలా టైర్డ్ అయిపోయాడు. వాడితో పాటు నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో మేమే ఇంత టైర్డ్ అయిపోయామంటే పాపం మార్నింగ్ నుంచి అలా డ్రైవ్ చేస్తున్నారు, తను ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటారు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఇంకొక స్టోర్ ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. స్టైల్ యూనియన్కి వెళ్ళాము, చూసేయండి మీరు కూడా. ఎంత అయింది? 8:30 అవుతుంది. ఇంకా షాపింగ్ అవ్వలేదా? ఇంకా చాలా దూరంలో ఉన్నావు ఇంటి గురించి అవ్వలేదు నేను. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ షాపింగ్. షాపింగ్ ఏముంది, అలా లైట్గా అయ్యింది, ఇంకా ఉంది. రేపు చూడాలి, కాకినాడ కూడా. వైజాగ్ అయిపోయింది, రేపు కాకినాడ. సంక్రాంతి షాపింగ్ అనమాట కాకినాడలో, అక్కడ దాని గురించే మాట్లాడుతున్నాము. ట్రిప్ షాపింగ్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. సో సంక్రాంతి షాపింగ్కి వెళ్తాం కదా, అక్కడ కంప్లీట్ చేసుకుందాము అనేసి మాట్లాడుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ప్రతి షాప్కి, కానీ మాకు కావాల్సినవి మాత్రం దొరకలేదు. కొన్ని దొరికాయి, ఇంకొన్ని కోసం వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. సో ఇది గాయ్స్ నా బర్త్డే వ్లాగ్. మార్నింగే సెలబ్రేషన్స్ అయ్యాయి, ఇంకేం లేవు, ఎందుకంటే నేను అంత బర్త్డే పర్సన్ని కాదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో చేసేయండి. బాయ్ గాయ్స్.